ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 63 అడుగుల మట్టి విగ్రహంతో ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం ఈ రోజు సాయంత్రం నిలిపివేయనున్నారు. చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందజేస్తారు. ఈ రోజు సాయంత్రంతో కూడా భక్తులకు దర్శనాన్ని నిలిపివేస్తున్నట్టు ఇప్పటికే ఉత్సవ కమిటీ కూడా తెలపడం జరిగింది. దాదాపు 63 అడుగులతో కూడా ఈసారి ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. ప్రతి ఏటా కూడా 1954లో ప్రస్థానం మొదలుపెట్టిన ఖైరతాబాద్ ఇప్పటి వరకు కూడా దాదాపు 69 సంవత్సరాలుగా కూడా ఖైరతాబాద్ గణేశుడిని కూడా నిర్విరామంగా కూడా కొనసాగిస్తున్నారు. అయితే భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గురువారం ఉదయం 7:30 గంటలకు కూడా ఖైరతాబాద్ నిమజ్జనం ప్రారంభమవుతుంది. దాదాపు 24 గంటల పాటు కూడా ఖైరతాబాద్ నిమజ్జనం కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ఉత్సవ కమిటీ అదేవిధంగా పోలీస్ అధికారులు, జిఎస్ఎంసీ అధికారులు కూడా అందరూ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. లాస్ట్ రోజు కావడంతో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి చాలా మంది పబ్లిక్ కూడా రావడం జరిగింది. అయితే హైకోర్టు కీలకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది. కేవలం మట్టి గణపతులను మాత్రమే హుస్సేన్ సాగర్లో వేయాలని కూడా తీర్పుని ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు ఈసారి 1,20,000 గణపతులు కూడా హైదరాబాద్ నగర చుట్టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే 20% మాత్రమే అందులో మట్టి గణపతులు ఉన్నాయి. మిగతా అన్ని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతులు మాత్రం ఉన్నాయి. అయితే వీటన్నింటినీ కూడా నిమజ్జనం చేయడానికి కృత్రిమ సరస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వాటికి హుస్సేన్ సాగర్ను చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు నిన్న సాయంత్రం షెడ్యూల్ కూడా తొలగించడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం రాత్రి షెడ్యూల్ తొలగించడం జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ మనం ప్రజెంట్ చూస్తున్నాము. అక్కడ ఉన్న షెడ్యూల్ మొత్తం తొలగిస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రంతో దర్శనాలన్నీ కూడా ఆపివేస్తారు. రేపు ఉదయం ఉంటుంది. ఈరోజు సాయంత్రము ట్రైన్లో కూడా ఎక్కిస్తారు. దాదాపు 16 టైర్లతో కూడిన ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎక్కియడం జరుగుతుంది. రేపు ఉదయం 7:30 గంటలకు కూడా ఖైరతాబాద్ గణేష్ను కూడా నిమజ్జనం మొదలవుతుంది. 24 గంటల తర్వాత కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కాబోతుంది. అయితే కొంతమంది చాలా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఖైరతాబాద్ గణేష్ ప్రపంచ ఖ్యాతి పొందింది. ఈసారి వరల్డ్ రికార్డు కూడా కైవసం చేసుకుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిర్మల్ డిస్టిక్ అండి, ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాము. మెయిన్ పిల్లల గురించి అండి. వాళ్ళు 10 డేస్ నుంచి వెళ్దాం అంటే ఈరోజు మరి 2 డేస్ లీవ్ పెట్టుకొని వీళ్ళ నిర్మల్ డిస్టిక్ నుంచి మార్నింగ్ ఇక్కడ దిగేసి ఫ్రెష్ అప్ అయ్యి ఈ టైంకి వచ్చాం. మన 4 o'clock రోజు అయితే పిల్లలు ఏడుస్తుంటే ఓన్లీ వీళ్ళ గురించి వచ్చామండి. చాలా ఆనందంగా ఉంది, చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మొదటిసారి వచ్చారా లేకపోతే గతంలో ఎప్పుడైనా వచ్చారా? గతంకి ఇప్పటికీ చేంజ్ మీరు చూస్తున్నారా? ఇప్పుడు 3rd టైం అనుకుంటా, కానీ ఇప్పుడు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ కంటే ఈ టైము ఆ స్నేక్ మోడల్ కానీ వినాయకుడి కళ్ళు చూస్తుంటే ఏదో ఆనందం అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది. మా పిల్లలకి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు చూసి ఇక్కడ మీరు అడుగుతున్నా కూడా అక్కడికి వెళ్దామన్న ఆలోచన ఉన్నారు ఇప్పుడు మంచిగా. అయితే పిల్లలు మీరు చూడండి ఖైరతాబాద్ గణేష్ చూడడానికి చాలా దూరం నుంచి వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడైనా వచ్చావా? నువ్వేలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు లాస్ట్ సాయంత్రం వరకు కూడా దర్శనాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఫీల్ అవుతుంది? మేము గండిమేసంతో వచ్చామండి. చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ వస్తాను, చాలా మంచిగా ఉంటుంది. అందరితో ఫ్యామిలీతో కలిసి వస్తాము. స్కూలు పిల్లల వల్ల మేము ఇద్దరే రావాల్సి వచ్చింది, కానీ బాగుంటుందండి, ఎప్పుడు వస్తూ ఉంటాం. ఓవరాల్గా చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా తీసేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కూడా ట్రైన్లో ఎక్కిస్తారు. రేపు ఉదయం 7:30 గంటలకు కూడా ఖైరతాబాద్ నిమజ్జనం ప్రారంభమవుతుంది. దాదాపు 24 గంటల పాటు కూడా కొనసాగే ఈ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఇప్పటికీ అధికారులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 20,000 మంది పోలీసు బందోబస్తు కూడా ఈ ఖైరతాబాద్తో పాటు హైదరాబాద్ నగర నిమజ్జనానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 10,000 సీసీ కెమెరాలతో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ ప్రభుత్వ కౌండిన్య రాజు, హైదరాబాద్.